గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 21వ శ్లోకం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంతఃకరణమును శరీర ఇంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు. అసలు పాపం ఎలా అంటుకుంటుంది? మనకు మనసుతోటి పనికిమాలిన ఆలోచనలు చేయడం వలన, చేతులతోటి లేదా కాయముతోటి పనికిమాలిన పనులు చేయడం వలన పాపం అంటుకుంటుంది. అవునా? ముందు ఆలోచిస్తాం, తదనుగుణంగా ఆచరిస్తాం. కరెక్టే కదా? ఎన్ని ఆచరణలు చేసినా, అంటే కర్మ ఆచరించినా సరే పాపములు మాత్రం అంటకుండా ఉండడానికి విధానం ఏమిటి? ఎవరికి కర్మలు ఆచరించినా సరే పాపములు అంటకుండా ఉంటాయి, పైగా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అది పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకట కర్మలు ఆచరించినా సరే పాపం తగలదు, మోక్షం కలుగుతుంది. ఏమిటది? అంతఃకరణమును శరీర ఇంద్రియములను జయించినవాడు. అంతఃకరణము అంటే మనస్సు, ఆత్మ అని కూడా చెప్పుకోవచ్చు. మనస్సును జయించాలి. రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేవి, పిచ్చి పిచ్చి సంకల్పాలు చేసేది, పిచ్చి పిచ్చి కోరికలు కోరేది, వెంపర్లాడేది ఏంటిది? మనసే. అవునా? ఆ మనస్సును జయించాలి. ఎలా జయించాలి? ఏది అవసరమో ఏది అవసరం లేదు, అనవసరమైనవి ఏం ఆలోచిస్తున్నాము, అవసరము అయినంత వరకు మాత్రమే ధర్మబద్ధంగా మనం ఆలోచించగలుగుతున్నామా లేదా? అక్కర్లేని వాటికి వెంపర్లాడుతున్నామా? అక్కర్లేని విషయాలకి, అశాశ్వతమైన విషయాలకి ఏదో కావాలని ఏడుస్తున్నామా? పొందలేకపోయామే అని అసంతృప్తి ఫీల్ అవుతున్నామా? ఇవన్నీ కూడా ఆ తత్వ విచారణ ద్వారా నిదానంగా తెలుసుకొని, ధ్యానము ద్వారా, సదాలోచనల ద్వారా, సకారాత్మకమైన భావాల ద్వారా మనసును శుద్ధి చేసుకోగలిగితే నిదానంగా అంతఃకరణము లేదా మనస్సు మీద మనకు పట్టు ఏర్పడుతుందన్నమాట. తర్వాత శుద్ధి చేసుకున్న మనసులో భగవంతుడిని నిలుపుకోవాలి. భగవత్ ప్రాప్తికై కర్మలు చేయాలి. దేవాలయం ఏం చేస్తాం? శుద్ధి చేసేసి ఆ తర్వాత భగవత్ పూజ ఆరంభం చేసుకుంటాం. ఇల్లు శుభ్రం చేసుకొని, పూజ గది శుభ్రం చేసుకొని పూజ ఆరంభం చేసుకుంటాం. మనసు శుద్ధి చేయకుండా మనసులో పరమాత్మ ఉంచగలుగుతామా? సంభవం అవుతుందా అంటే ఉంచలే. మనసును శుద్ధి చేసుకుంటేనే భగవంతుడు ఆ మనసులో ఉంటాడు. మనసులో మనకి ఇన్ని కలిమివేషాలు, ఇన్ని ఆలోచనలు, ఇన్ని వెంపర్లాట్లు, ఇన్ని కోరికలు, ఇవన్నీ ఉంటాయి. భగవంతుడికి తావెక్కడ ఉంటుంది? కాబట్టి మనసును శుద్ధి చేయి. ధ్యానం ద్వారా, మంచి ఆలోచనల ద్వారా, మంచి భావనల ద్వారా, తత్వ విచారణ ద్వారా ఆ మనసులో భగవంతుడిని నిలుపుకో. ఆ విధంగా నీవు మనస్సును లేదా అంతఃకరణాన్ని జయించినట్లే అవుతుంది. తర్వాత సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించిన వాడు, మనకు సుఖాన్ని కలిగించే, మనల్ని సుఖపెట్టే, మనకు చాలా అవసరం అనుకునే, మనకు చాలా ఆనందాన్ని, సుఖాన్ని కలిగించే భోగ సామాగ్రిని మొత్తాన్ని కూడా పరిత్యజించడం అంటే ఏమిటి? వదిలేయడమా? పడుకోవడానికి ఒక మంచం ఉంటుంది. ఈ రోజు నుండి నేను ఇంద్రియాలను జయించాను అని మంచం వదిలేసేసి కింద పడుకుంటే, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉన్నా సరే నేను ఇంద్రియాలను జయించాను అనేసి మంచి వస్త్రాలు వదిలేసి పీలికలు కట్టుకుంటే, లేదా చక్కగా ఇల్లున్నా సరే నేను సమస్త భోగాలను త్యజించాను అనేసి ఇల్లు వదిలేసి చెట్ల కింద పుట్ల కింద పడి ఉంటే, ఎక్కడి నుండి ఒక 100 కిలోమీటర్ల అవతల ఒక ఊరు వెళ్ళాలి. నేను సమస్త భోగాలు త్యజించాను అని కారున్నా సరే కారు నడుకుని వెళ్తానంటే, మళ్ళీ నడిచేటప్పుడు మనసులో షూ నొప్పులు అబ్బాబా కాదు నొప్పులుగా ఉన్నాయి, ఇలా అవుతున్నాయి, ఏం కర్మో ఇది అని మనసులో ఏడ్చుకుంటుంటే ఇది త్యజించినట్లు కాదు, నిజమైన త్యాగము కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సమస్త భోగ సామాగ్రిని మానసికంగా త్యజించడం, మనస్సును పరిశీలించుకోవాలి. బయటికి యోగులులా, మునులా, మహర్షుల వేషాలు వేసుకుంటే ఉపయోగం లేదు. మానసికంగా వైరాగ్యం ఉన్నదా లేదా? మానసికంగా ఈ వస్తువులపై, ఈ విషయాలపై నాకు విశేషమైన మక్కువ ఉందా లేదా మక్కువ లేకుండా ఉంటున్నానా? ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలండి. ఎవరూ పరీక్షించరు. పరీక్షించుకోకుండా బయటికి ఒకటి, లోపల ఒకటి, అంతరంగంలో ఒకటి ఉంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లే అవుతుంది. మోసపోయేది ఫైనల్గా మనమే. ఇక్కడ సమస్త భోగ సామాగ్రిని త్యజించడము అంటే ఏదైనా ఉన్నదంటే పరమాత్మ ప్రాప్తి, భగవద్ అనుగ్రహం వలన ఇది కలిగింది. ఎంతవరకు ఉపయోగపెట్టుకోవాలి అంతవరకు ఉపయోగపెట్టుకుందాం, అంతవరకే. దాని మీద నాకు మక్కువేమీ లేదు. ఈరోజు ఉంది కాబట్టి మక్కువ లేదు, రేపు లేకుండా పోయిందని ఏడుపోలేదు. ఈ విధమైన స్థితిలో ఒక సాధకుడు ఉండగలిగితే
సమస్త భోగ సామాగ్రిని త్యజించినట్లే. ఈ విషయం పరమాత్మ ఇంకో చోట కూడా చెప్తారు. ఎవరైతే స్థితప్రజ్ఞుడు ఉంటాడో అతడి దగ్గరికి అన్ని విషయాలు అనుభవిస్తూ ఉంచే పరిస్థితి ఉన్నా సరే అతడు చలించడు, అతడే యోగి. కాబట్టి భోగ సామాగ్రి త్యజించడము అంటే ఉన్నయ మొత్తం వదిలేసేసి అడవులోకి వెళ్ళిపోమని కాదు. ఈ చుట్టూ భగవద్ అనుగ్రహం వలన ఏమి నీకు సంప్రాప్తించినా వాటి మీద ఆశ, మక్కువ, వెంపర్లాట, ఆరాటము లేకుండా భగవత్ప్రసాదంగా ఎంతవరకు వాడుకోవాలో వినియోగించుకోవాలి అంతవరకు వినియోగించుకొని భగవంతుడు కృతజ్ఞత తెలియజేసి దాని మీద ఆశ, మమకారము, మోహము లేకుండా ఉండాలి. రేపది పోయినా కూడా దిగులు ఉండకూడదు. అలా ఉండగలిగితే అలాంటి మనస్థితికి భోగ సామాగ్రిని త్యజించిన గొప్ప స్థితి అని అర్థం. అలాగే ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి, ఆశారహితుడు ఎవరు? హబ్బా నాకు అవి దొరికితే బాగుండు, ఇవి దొరికితే బాగుండు, నాకు అది కావాలి, ఇది కావాలి, ఏవేవో కావాలి, కోరికలు, ఎక్స్పెక్టేషన్స్, ఇలాంటి ఆశల వలయంలో ఇరుక్కోకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని ఏమంటున్నాడు పరమాత్మ ఇక్కడ? సాంఖ్యయోగి. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానము కలిగిన వాడు అంటే భక్తుడు, అతడికే యోగి అని కూడా పేరు. అంతటి జ్ఞాని అయిన వాడు లేదంటే అంతటి భక్తుడైన వాడే యోగి అవుతాడు. ఆ యోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచు తన శరీరందరి కర్మలు ఆచరించాల తప్పదు. కర్మను మారడం అనేది తప్పదు. పోయేంత వరకు మనిషి కర్మలు ఆచరించవలసినదే. ఒకవేళ కాలు చేతులు పడిపోయి శారీరకంగా త్యజించగలిగిన మానసికంగా ఏదో కర్మ ఆచరించాల్సిందే కదా. కర్మ ఆచరించకుండా కుదరదు. కాబట్టి మనం ఏం చేయాలి? కుదరనప్పుడు కర్మ ఆచరిస్తూనే ఏ విధంగా కర్మలు ఆచరిస్తే పాపపుణ్యములు అంటకుండా ఉంటాయో అది చూసుకోవాలి. కాబట్టి పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకంలో ఆ విధమైన జ్ఞాని లేదా భక్తుడు లేదా సాంఖ్యయోగి ఈ విధమైన లక్షణాలు ఉంటే అంటే ఇలాంటి సాధన చేసి ఆ స్థితికి వస్తే కర్మలు ఆచరిస్తున్నా సరే ఆ కర్మలకు మనసు ఎందు సంగము ఉండదు. కాబట్టి పాపములు అంటవు, పాపాలు అంటకుండా ఉండాలంటే పద్ధతి ఇది. అయ్యో అనుకోకుండా దారిలో పెడుతూ నేను చెమను దొక్కానండి, నల్లిని నలిపానండి, నా కాళ్ళ కింద అనుకోకుండా పువ్వు పడిందండి, లేదంటే కుంకుమ మీద దొర్లిపోయిందండి చేతిలో నుండి, దీపం మీద గాలి వీచి ఆరిపోయిందండి, కొత్త వస్త్రం అనుకోకుండా శుక్రవారంలో చింగిపోయిందండి, తీగన ఆరేస్తూ ఉంటే పాపం తగులుతుందా? ఏదైనా దోషం వస్తుందా? ఏమైనా అవుతుందా? ప్రతి దానికి భయపడటం మనకు అలవాటైపోయింది. అసలైనది ఏమిటి? జ్ఞానం ఏమిటి? భక్తి ఏమిటి? ఏ విధంగా వైరాగ్యం అలవరుచుకోవాలి ఇది కూడా తెలుసుకునే స్థితిలో మనం లేము. వైరాగ్యం అంటే ఏంటంటే గెడ్డాలు మీసాలు మొత్తం పెంచేసి నెత్తి మీద ఒక ముడి పెట్టుకొని ఏవో ఒక నారబట్టలు కట్టుకొని చేతిలో కర్రో కమడలో పట్టుకొని అడవుల వెంట తిరుగుతుంటూ వాళ్ళు వైరాగ్యవంతులు అనేసి సినిమాలు చూసి మనకు అలవాటైపోయింది. కానీ ఇలా ఉంటే వైరాగ్యవంతులని పరమాత్మ 700 శ్లోకాల భగవద్గీతలో ఎక్కడా చెప్పలేదు. అసలైన వైరాగ్యం అంటే ఇది. ఈ విధంగా ఉండాలి మన ప్రవర్తన. మనసును నిగ్రహించుకునే అలవాటు చేయాలి. ఖచ్చితంగా మనసుకు సాధన అనేది, మనసుకు కంట్రోల్ అనేది అలవాటు. మనసుకు కంట్రోల్ లేకపోతే ఎవ్వరూ ఈ లోకంలో మనశ్శాంతిగా ఉండలేరు. కాబట్టి భగవద్గీతలో పరమాత్మ చెప్పిన విధంగా సాధన చేయడము సాధకుడికి లక్ష్యము, ధ్యేయము అయి ఉండాలి. అప్పుడే పరమాత్మను పొందే మార్గం సుగమం అవుతుంది. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.